కోసం మనం నిఫ్టీ మీద ఫోకస్ చేద్దాం. మనం నిన్న ఏమని అనుకున్నాం, ఇక్కడ నుంచి సిపిఆర్ ఉంది కదా, సిపిఆర్ నుంచి సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళొచ్చు అనుకున్నాం కదా. ఎందుకంటే మన అనాలిసిస్ ప్రకారం మార్కెట్ బుల్లిష్ అనుకున్నాం. సో అది ఈరోజు అలాగే పైకి వెళ్ళింది. రేపటి కోసం మనము లెవెల్స్ని డ్రా చేసుకుందాం. మనం డే టైం ఫ్రేమ్లో పెట్టుకొని ఫస్ట్ చూసుకుంటే మనకు ప్రాపర్ లెవెల్స్ మనం ఐడెంటిఫై చేసుకోవచ్చు. స్వింగ్ లెవెల్స్ చూసుకుంటే ఇక్కడ పైన చాలా హైలో ఉంది, ఇక్కడ ఉంది మనకి. తర్వాత స్వింగ్ లో ఇక్కడ ఉంది, స్వింగ్ లోతో పాటు ఇది గ్యాప్ బార్డర్ కిందకి వస్తుంది. సో ఈ మధ్యలో ఉంది కాబట్టి హైయర్ టైం ఫ్రేమ్లో మనకు ఇది అవసరం లేదు. సో లోవర్ టైం ఫ్రేమ్లోకి చూసుకుందాం. ఇందులో ఏమైంది, ఈరోజు ట్రెండింగ్ మార్కెట్ కాబట్టి మనకు రేపు సిపిఆర్ వైడ్గా ఉంటుంది. సో వైడ్ సిపిఆర్ రోజు ఏం జరగవచ్చు అంటే సైడ్ వైజ్ జరగవచ్చు, లేదా ట్రెండీ రివర్సల్ జరగవచ్చు. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది డే హై కాబట్టి డే హై నుంచి రేపు మార్కెట్ ఏమైనా పైన ఓపెన్ అయితే ఒక రెడ్ క్యాండిల్ చూసి మనం స్టార్ట్ చేద్దాం. ఒకవేళ లేదు, గ్యాప్ మార్కెట్ ఫ్లాట్ ఓపెన్ అయినా గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా సిపిఆర్ బ్రేక్ అయ్యేంత వరకు వెయిట్ చేద్దాం. సిపిఆర్ బ్రేక్ అయితే స్టార్ట్ చేద్దాం, మళ్ళీ నెక్స్ట్ సపోర్ట్ వరకు వెయిట్ చేయొచ్చు. లేదు ఫ్లాట్ ఓపెన్ అయితే ఈ సిపిఆర్ దగ్గర అయినా సపోర్ట్ తీసుకుంటే మళ్ళీ ఈ లెవెల్ వరకు మనకు తీసుకోవచ్చు. ఆప్షన్ సెల్లింగ్ చేద్దాం రేపు, డికే చాలా బెనిఫిట్ అవుతుంది మనకు. లేదు పైన ఓపెన్ అయితే గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి ఫేక్ బ్రేక్ జరిగితే మనం అప్పుడు ఆప్షన్ బయింగ్ తీసుకుని మనం మంచి ప్రాఫిట్ వస్తుంది. నిఫ్టీ అయితే ఇంతే. బ్యాంక్ నిఫ్టీ కంటే నేను దీంట్లో ఇది మిడ్ క్యాప్లో చూద్దాం అనుకుంటున్నాను. ఒకవేళ నిఫ్టీ ఆపర్చునిటీ మిస్ అయితే మిడ్ క్యాప్లో మంచి ఆపర్చునిటీ ఎలా అంటే నియర్ బై స్వింగ్ ఉంది ఇక్కడ. దాని తర్వాత మనకు ఈరోజు హై ఉంది, వైడ్ సిపిఆర్ ఉంది. కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ రేపు మార్కెట్ ఎనీ ఛాన్స్ గ్యాప్ అప్ అయినా లేకపోతే బ్రేక్అవుట్ అయ్యి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి ఏమైనా రిజెక్షన్ వస్తే అప్పుడు ఇక్కడ చాలా చిన్న ఎస్ఎల్ తోటి ఆప్షన్ బయింగ్లో తీసుకోవచ్చు. క్వాంటిటీ కొంచెం చిన్న ఎస్ఎల్ కాబట్టి ఎక్కువ వేసినా పర్లేదు. ఎవరైతే ఇక్కడ ఈ నిన్నటి మిస్ అయ్యారో వాళ్ళు ఇది బ్రేక్ అవగానే ఇక్కడ ఎంట్రీ తీసుకుంటారు, వాళ్ళు కింద ఎస్ఎల్ పెట్టుకుంటారు. కాబట్టి వాళ్ళ ఎస్ఎల్ కోసం అని చెప్పేసి ఇక్కడ నుంచి స్టార్ట్ చేసినామంటే మంచి సిపిఆర్ వరకు మనకు ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇది నేను రేపు నిఫ్టీ అండ్ మిడ్ క్యాప్లో చూస్తా. బ్యాంక్ నిఫ్టీ బాగాలేదు అది. థ్యాంక్ యూ.